హాయ్ అండి. ఫస్ట్ డే ఓటింగ్ రిజల్ట్ ఎలా ఉంది ఏంటి అని తెలుసుకునే ముందు మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ ముందుగా సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత వీడియోని లైక్ చేసి చూడండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఓటింగ్ నిన్న ఎపిసోడ్ చాలా ఎఫెక్ట్ పడిందా లేదా అని తెలుసుకోవాలని ఉంది కదా మీరు. మరి తెలుసుకోవాలంటే ముందుగా సబ్స్క్రైబ్ చేసేయండి. కళ్యాణ్ ఓటింగ్ మీద మాత్రం ఎపిసోడు బాగా ఎఫెక్ట్ పడిందనే చెప్పాలి. ఓటింగ్ రేస్లో కళ్యాణ్ ముందున్నాడా, తనూజ ముందున్నదా, ఇమాన్యుల్ ఓటింగ్ రేస్ నుంచి అవుట్ అయ్యాడా, టాప్ 2లో ఉంటున్నాడా లేదా, ఇవన్నీ మీరు తెలుసుకోవాలనుంది కదా. తెలుసుకునే విధంగానే నేను చెప్తాను. ప్లీజ్ ముందుగా సబ్స్క్రైబ్ చేసేయండి, తర్వాత లైక్ చేసేయండి. యాక్చువల్గా నిన్న ఎపిసోడ్ తర్వాత కళ్యాణ్కి ప్లస్ అయిందనే చెప్పాలి. ఎందుకంటే ఎవరికైనా ఆ హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ నచ్చుతాయి. ప్లస్ కళ్యాణ్ చేసిన దాంట్లో న్యాయం కూడా ఉన్నది. ఎందుకంటే తనకు ఒకటే పాయింట్ పిన్ చేసింది ఏంటంటే, రీతు ఏమంటుందంటే ఇమాన్యుల్తో కళ్యాణ్ డీల్ పెట్టుకొని వచ్చాడు అని చెప్పేసి తన మీద డీల్ పెట్టుకోకపోయినా పెట్టుకున్నాడు అని చెప్పి డెమోని వెళ్ళి ఇమాన్యుల్తో డీల్ పెట్టుకుంటాడు. అది కళ్యాణ్కి కాలుతుంది. దానివల్ల తను అంతా హైపర్ అవడానికి మెయిన్ కారణం అది. తర్వాత 7 వీక్స్ నుంచి కంటెంటర్ రేస్ నుంచి తీసేస్తారు అన్నాడు. అవకాశం వచ్చినప్పుడు నవ్వుతూ మరి వచ్చేసావు కదా. కళ్యాణ్ కూడా అవుదాం అనుకున్నాడు కెప్టెన్. కానీ తనలాగా మాటస్తే లాగేలాగా అనలేదు కదా. నన్ను తీసేస్తున్నారు అని చెప్పలేదు. ఒకవేళ అవకాశం వస్తే అవుదామని చెప్పుకో అనుకున్నాడు. అది మాట. ఈ 2 రీజన్సే. ముందు డీల్ పెట్టుకుంది డెమో, కానీ కళ్యాణ్ మీద బ్లేమ్ చేసింది రీతు. తర్వాత కంటెండర్ అవ్వలేదు అని చెప్పేసానంటూ అయినప్పుడు కూడా నువ్వు వదిలేసుకున్నావు కదా అని చెప్పేసి కళ్యాణ్ బాధ. దీనివల్ల తను హై అయ్యాడు. ప్లస్ తన కుర్చీలను తనడము అది అయితే మంచిది కాదు. నాగార్జున సార్ గట్టిగా వార్నింగ్ ఇస్తారు. ఇవ్వాలి కూడా. ఇవ్వలేదనుకోండి మళ్ళీ ఇది రిపీట్ చేసే అవకాశం అదే ఉంటుంది. కానీ డెమోకి మాత్రం బాగా కోటింగ్ పడుతుంది. కళ్యాణ్ కన్నా ఎక్కువ పడుతుంది. ఎందుకంటే రీతుని ఒకసారి కోపం తీరా తోసినందుకే కాళ్ళ మీద నించొని దండం అంటే సారీ చెప్పించే విధంగా చేశారు. గేట్స్ కూడా ఓపెన్ చేసేసారు. మరి ఇటువంటప్పుడు ఇది కూడా కోపంతోనే, అంటే రీతు మీద పైకి వెళ్తున్నాడని చెప్పి తను ఆపే విధానంలో గొంతు పట్టుకుని తొయ్యాలంటే తొయ్యొచ్చు, వెనక్కి చేయి పెట్టి లాగచ్చు, ఎంతైనా చేసి ఇక్కడనే టచ్ చేసి ఇలా తొయ్యొచ్చు. అంతేగాని గొంతుని ఇలా పట్టుకోవడం అనేది అది కూడా కోపం. తను కావాలని చేయలేదు. బట్ రీతుని కూడా కావాలని తోసాడా? లేదు కదా. పొరపాటున అలా అయింది. ఇది కూడా అంతే, తప్పే. ఇప్పుడు గొంతు ఒకప్పుడు అంటే చూసారా, సడన్గా ఏదో ఒక చోట తగిలేసి పట్టుకుని ఉంటే ఏదైనా అవుతుంది కదా. అది అందుకని అలాగైనా మంచిగా వార్నింగ్ అనేది ఇస్తారు. పబ్లిక్లో కూడా ఏంటంటే పొరపాటును పట్టుకున్నాడు అది ఇది అని కొంతమంది అంటున్నారు, కొంతమంది పట్టుకున్నది కూడా తప్పని అంటున్నారు. పట్టుకున్నది తప్పే. అందుకని చెప్పి సంజనా గారికి, డెమో, కళ్యాణ్ ముగ్గురికి చాలా బాగా పడుతుంది కోటింగ్ అనేది. ఇవ్వాలి కూడా అని. ఇంకా ఇచ్చేది ఏంటో అన్నీ మాట్లాడేసుకున్నాం. ఇప్పుడు ఓటింగ్ ఎలా ఉన్నదో మనం తెలుసుకుందామండి. ఓటింగ్లో ఫస్ట్ పొజిషన్లో ఎవరు ఉన్నారు అని అంటే యాజ్ యూజువల్ తనూజానే ఉంది అని మీరు అనుకుంటున్నారు కదా. తనూజానే ఉన్నది. నెక్స్ట్ ఎవరున్నారు? కళ్యాణ్ ఉన్నాడు. తనూజ పర్సంటేజ్ ఎంత ఉన్నది అంటే 36% ఉన్నది కళ్యాణ్. తనూజ ఓటింగ్ 36% అయితే కళ్యాణ్ ఎంత ఉన్నదంటే 32% ఉన్నది. అంటే పర్సంటేజ్ ముందు ఎంత తేడా ఉండేదండి? 10%. ఎక్కడ తనూజ అయితే 45% అలా ఉంటే కళ్యాణ్ ఎంత ఉండేది? 35. లేకపోతే తనూజ అయితే 45 ఉంటే 35. ఈజీగా 10% డిఫరెంటేజ్ ఉండేది. కానీ ఇప్పుడు 4% డిఫరెంట్లో వచ్చేసాడు కళ్యాణ్. అంటే తనూజానా నేనా అన్నట్టుగా ఉన్నాడు కళ్యాణ్. అంటే తనూజ 36% కళ్యాణ్ది 32%. ఓన్లీ 4% డిఫరెంట్ అయితే ఉన్నది కొన్ని పోల్స్లో కళ్యాణ్ కూడా ముందున్నాడు అనమాట. కొన్ని పోల్స్లో తనూజ ముందున్నది. ఎలా చూసుకున్నా సరేనా తనూజ ఫస్ట్ ప్లేస్, కళ్యాణ్ సెకండ్ ప్లేస్ విత్ 4% డిఫరెన్స్ ఓన్లీ. అంతే. ఈ పర్సంటేజ్ కూడా దాటి కళ్యాణ్ ముందుకు వెళ్ళిపోవచ్చు కూడా అని. మరి చూడాలి ఈ వీక్ ఏ విధంగా పర్ఫామ్ చేస్తాడు ఏంటి అని చెప్పేసి. అది తర్వాత థర్డ్ ప్లేస్లో ఉన్నది ఏంటంటే ఇమాన్యుల్ అవుట్ ఆఫ్ ది రేసా అంటే అవునే అని అనిపించవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఇమాన్యుల్కి పడుతుంది ఓన్లీ 10% ఓటింగ్. 10 to 15% మధ్యలో ఉండేది. ఇప్పుడు మాత్రం అంటే ఈ రోజు ఓటింగ్ ప్రకారం తనది 10% అయితే ఉన్నది ఇమాన్యుల్కి. 10% నుంచి తను ఫస్ట్ సెకండ్ పొజిషన్ రీచ్ అవ్వలేడు. 3rd%. ఇమాన్యుల్ చేతులారా తనంతట తానే చేసుకున్నాడు. బయటకు వచ్చి అదే ఏడుస్తాడు. అనవసరంగా ఎందుకు రాలేదా నేను నామినేషన్స్లో కదా. ఎందుకంటే మల్టీ టాలెంటెడ్ పర్సన్.
ఆ పర్సన్ నామినేషన్లో రాకపోవడం వల్ల అతనికి ఓట్ బ్యాంక్ అనేది తగ్గిపోయింది. థర్డ్ ప్లేస్లో అది ఉన్నారు. నెక్స్ట్ ఫోర్త్ ప్లేస్లో ఎవరు ఉన్నారు అని అంటే సంజన గారు ఉన్నారండి. యాక్చువల్లీ మనం ఫోర్త్ ప్లేస్లో ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తాం, డెమోన్ ఉండాల్సిందని చెప్పేసి. కానీ డెమోన్ లేడు. నా ఉద్దేశం ప్రకారం నిన్న పడిన ఎపిసోడ్ వలన డెమోన్కి కొంచెం నెగిటివ్ అయితే అయ్యింది. నార్మల్ కళ్యాణ్తో అయింది, దానికి అవ్వకపోవచ్చు. కానీ రీతు ప్లస్ డెమోన్ ఇద్దరు కలిపి సంజన గారు అన్నారు కదా మాటలు, దానివల్ల డెమోన్కి కొంచెం ఎఫెక్ట్ అయితే పడిందనే చెప్పగలం. ఇప్పుడు సంజన గారు ఏంటంటే ఫోర్త్ ప్లేస్లో ఉన్నారంటే మరీ ఎక్కువ ఓటింగ్ కాదండి. ఈవిడికి ఉన్నది 7.6% ఓటింగ్ పడుతున్నది. నెక్స్ట్ డెమోన్కి తర్వాత ఫిఫ్త్ ప్లేస్లో ఉన్నది డెమోను. డెమోన్కి ఎంత పడుతుంది ఓటింగ్ అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. డెమోన్కి ఎంత పడుతుంది అంటే ఈవిడికి 6% అండి, ఎక్కువ డిఫరెన్స్ లేదు. ఈవిడికి 6.7% పడుతుంటే డెమోన్కి 6.2% పడుతుంది అనమాట. అంటే ఓన్లీ 0.4% అలా తేడా ఉన్నది, అంతకంటే ఎక్కువ లేదు. డెమోన్ తర్వాత ఎవరు ఉన్నారు అని అంటే ఎవరో మీరు ఎక్స్పెక్ట్ చేయగలరా? భరణి గారు ఉన్నారు. భరణి గారికి డెమోన్కి కూడా ఎక్కువ తేడా అనేది లేదు, ఓన్లీ 0.2% తేడా ఉంది. తర్వాత దివ్య గారు ఉన్నారు. అది ఈ వీక్ అయితే దివ్య ఎలిమినేట్ అయిపోవచ్చు. ఎందుకంటే ఎవరైనా అవ్వచ్చండి. ఇక ఈ వీళ్ళ నుంచి డెమోను, భరణి, దివ్య వీళ్ళ ముగ్గురులో ఎవరైనా ఎలిమినేట్ అయిపోయే అవకాశాలు అయితే ఉన్నాయి. సంజన గారు సేఫ్ అవ్వచ్చు. టాప్ 2, టాప్ 3 అయితే ఎవరు ఎటువంటి పరిస్థితుల్లోనూ వాళ్ళు ఎలిమినేట్ అవ్వరు. మిగతా వాళ్ళందరూ ఆల్మోస్ట్ ఆల్ డేంజర్ జోన్లోనే ఉన్నారు. సంజన గారు కూడా ఉన్నారనే చెప్పాలి. ఎందుకంటే సంజన గారు దివ్యకి వీళ్ళిద్దరి మధ్య ఓన్లీ 1% తేడా అంతే. ఎక్కువ లేదు, 7.6, 7.2, 7.4 ఇలాగే ఉన్నాయన్నమాట. 6.5, 6.6 అలాగ వచ్చాయన్నమాట. అందుకని చెప్పేసి డేంజర్ జోన్లోనే ఉన్నది వీళ్ళు మాత్రము. మరి కళ్యాణ్ తనూజాని క్రాస్ చేస్తాడా అంటే చెయ్యి అయినా చేయవచ్చండి. నిజంగానే చాలా బాగా ఈ ఎపిసోడ్ అనేది తనకి కళ్యాణ్కి ప్లస్తోనే అయ్యింది, మైనస్ మాత్రం అవ్వలేదు తనకి. ఎందుకంటే తను చేసిన ఆర్గ్యుమెంట్ కానీ తన ఇది కానీ అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. ఒకటి ఏంటంటే కొంచెం ఎక్కువే అగ్రెసివ్ అయిపోయి ముందుకు వెళ్ళిపోవడం రీతు మీదకి. తర్వాత కోపంతో కుర్చీని పగలగొట్టలేదు, తోసేస్తాడు, బల్లను కుద్దడు, ఇటువంటివి చేస్తాడు. అవి కొంచెం చేసి ఊరుకున్న వల్ల మరీ కొంచెం ఎక్కువగా చేసేయడం వల్ల ఇది అయిపోయింది. అది ఒక్కటి తగ్గించుకుని ఉంటే ఇంకా ప్లస్ అయ్యేది తనకి, కానీ అది అవ్వలేదు. అది ఇప్పుడు ఏంటంటే తనుజ ఫస్ట్ ప్లేసు, కళ్యాణ్ సెకండ్ ప్లేసు ఉన్నాడు. కానీ చాలా తక్కువ పర్సంటేజ్తో ఇది క్రాస్ చేసి కూడా కళ్యాణ్ ముందుకు వెళ్ళిపోవచ్చు నేను అనుకున్న విధంగానే. తర్వాత ఇమాన్యుల్ మాత్రం టాప్ 1లోకి రావడం, టాప్ 2లోకి రావడం చాలా అసాధ్యమని నాకు అనిపిస్తుంది. మరి మీలో ఎంతకుముందు కన్నా అనిపిస్తుందా ఇమాన్యుల్ రాగలడు అని చెప్పేసి? ఒకవేళ అనిపిస్తే కామెంట్ చేయండి. నా ఉద్దేశం ప్రకారం తనుజ, కళ్యాణ్ ఇప్పుడు టకా 4 అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ అందరూ వచ్చేసారు కదండి. ఈ వీక్ అనేది నామినేషన్లో వచ్చారు. ఒక్క రీతునే లేదు. రీతు ఉన్న ఎక్కడ ఉండేది, డెమోన్ తర్వాత ఉండేది రీతు. అంతకంటే ఎక్కువ చేంజెస్ అనేది ఉండేవి కాదు. ఇప్పుడు మనకు తెలిసిపోయింది ఆర్డర్. ఇమాన్యుల్, తనుజ, మెయిన్, కళ్యాణ్ వీళ్ళు నలుగురు వచ్చేసరికి డెమోన్ వీళ్ళందరూ వచ్చేసరికి అప్పుడు మనకి ఓటింగ్ ఆర్డర్ అనేది మనకు బాగా తెలిసిపోయింది. ఫుల్ క్లారిటీ అనేది వచ్చేసింది. మరి ఈరోజు ఓటింగ్ అయితే ఇలాగే ఉన్నది. మరి నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. లైక్ చేస్తే ఏంటంటే ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది అంతే, అంతకంటే ఇంకేమీ లేదు. ఓకే, బై బై, సీ యూ నెక్స్ట్ వీడియో కోసం మళ్ళీ.